అసిస్టెంట్ గా పనిచేసిన కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేయడంతో నిన్న జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఉప్పరపల్లి కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే పోలీసులు కోర్టులో సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు ఇందులో పేర్కొన్నారు. ఆ మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలు ఏంటి, ఎప్పుడు తనపై తొలిసారి లైంగిక దాడి చేశాడు, ఎప్పుడు తొలిసారి జానీ మాస్టర్ పరిచయం అయ్యాడు, ఏ విధంగా తను వేధింపులకు గురైంది, ఏ విధంగా తన ఇంటికి వచ్చి మరి వేధింపులకు గురి చేశాడు అనే విషయాలను రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేతిలో ఉంది. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఇదే జానీ మాస్టర్ పై కోర్టులో పోలీసులు చేసిన రిమాండ్ రిపోర్ట్ ఇది, సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ ఇది. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడు తనపై తొలిసారి ఎక్కడ లైంగిక దాడికి పాల్పడ్డాడు, క్యార్వాన్లో వ్యానిటీ వ్యాన్లో ఏ విధంగా తనపై సెక్సువల్ అసాల్ట్కి పాల్పడ్డాడు అనే విషయాల్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. జానీ మాస్టర్పై ఐపీసీలో 576(2) సెక్షన్ కింద 506 అలాగే 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు పోక్సోలోని సెక్షన్ 5 కింద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు పోక్సో చట్టం కింద చేసినటువంటి ఈ కేసు, నమోదైన ఈ కేసు చాలా ఎక్కువ తీవ్రత కలిగిన కేసు. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్కు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా అంత త్వరగా ఉండవు అనే అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు, ఇదే రిమాండ్ రిపోర్ట్. ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ప్రిలిమినరీ ఎంక్వైరీలో కూడా ఏం పేర్కొన్నారు అనే దాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న కీలక విషయాలు నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించాడు అని పోలీసులు చెప్తున్నారు. పోలీసుల విచారణలో జానీ మాస్టర్ కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. జానీ మాస్టర్ కన్ఫెస్ చేశాడు, తనను లైంగికంగా వేధించిన మాట వాస్తవమైన జానీ మాస్టర్ అంగీకరించాడు అంటూ పోలీసులు చెప్తున్నాడు. 2019లో జానీ మాస్టర్తో బాధితురాలు పరిచయం అయినట్టుగా కోర్టుకు తెలిపారు. ఎప్పుడు జానీ మాస్టర్కు పరిచయం అయింది, ఏ విధంగా పరిచయం అయింది, జానీ మాస్టర్ దగ్గర ఉన్న ఇతర అసిస్టెంట్లు ఏ విధంగా తనని అప్రోచ్ అయ్యారు, ఎవరెవరితో కలిసి ముంబై వెళ్ళారు, వ్యానిటీ వ్యాన్లో ఏం జరిగింది, ముంబై హోటల్లో ఏం జరిగింది, ఈ విషయాలను తనపై 2020 జనవరి 10వ తారీఖున లైంగిక దాడికి పాల్పడ్డాడు అని ఆ అమ్మాయి అందులో పేర్కొంది. ఆ విషయాన్ని ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కూడా పేర్కొన్నారు. 2019లో జానీ మాస్టర్తో బాధితురాలు పరిచయం అయినట్టుగా కోర్టుకు తెలిపారు పోలీసులు. తనకు కెరియర్ ఆపర్చునిటీ ఇస్తాను అని చెప్పి తనతో ఉంటే కెరియర్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పి జానీ మాస్టర్ అమ్మాయిని ముగ్గులోకి దింపి తనతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు తనను మతం మార్చుకోమని కూడా చాలా ఫోర్స్ చేశాడు. తనను మతం మార్చుకోమన్నాడు, పేరు మార్చుకోమన్నాడు, బురకా ధరించమన్నాడు. ఇలా నన్ను చాలా వేధింపులకు గురి చేశాడు. తన నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను. తనకు కార్డు కూడా రాకుండా, డాన్సర్స్ అసోసియేషన్లో కార్డు కూడా రాకుండా, కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్లో కార్డు కూడా రాకుండా చాలా ప్రయత్నాలు చేశాడు అంటూ ఆమె ఇందులో పేర్కొన్నారు. దురుద్దేశంతో జానీ మాస్టర్ బాధితురాల్ని అసిస్టెంట్గా చేర్చుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్కి ఆమె అసిస్టెంట్గా పనిచేసింది. అయితే ఆమెను అసిస్టెంట్గా తీసుకోవడం వెనుక ఒక దురుద్దేశం తనకుంది. తనను బలవంతంగా అనుభవించాలి, తనతో సెక్సువల్ నీడ్స్ తనతో తీర్చుకోవాలి అనే దురుద్దేశంతోనే తనను అసిస్టెంట్గా చేర్చుకున్నాడు అని పోలీసులు ఇందులో పేర్కొన్నారు. ముంబైలో ఓ హోటల్లో బాధితురాలిపై 2020లో జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు తన వయసు 16 సంవత్సరాలు అని ఆ అమ్మాయి పేర్కొంది. అందుకే ఇక్కడ పోక్సో చట్టం అట్రాక్ట్ అవుతుంది. పోక్సోలో సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేశారు. గత 4 సంవత్సరాలలో బాధితురాలపై అనేక సార్లు లైంగిక దాడికి జానీ మాస్టర్ పాల్పడ్డాడు అంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తాను అని జానీ మాస్టర్ బెదిరించాడు అంటూ ఆ అమ్మాయి చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడు అని పోలీసులు ఇందులో పేర్కొన్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాల్ని బెదిరించినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ డన్ సో ఫార్ అండ్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఆన్ రికార్డ్ ఇట్ ఈస్ రివీల్డ్ దట్ the accused taken advantage of the innocence of the victim. The accused with an dishonest intention offered an opportunity to the victim to work as his assistant, which initially seemed like a promising career move. అంటూ ఆమెకు ఒక మంచి అవకాశాలు ఇప్పిస్తాను అని చెప్పి తనను దురుద్దేశపూర్వకంగా తనను అసిస్టెంట్గా చేర్చుకున్నాడని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి కూడా నెక్స్ట్ పేజ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మనకి కనిపిస్తోంది ఏ సెక్షన్ల కింద జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు అనేది మనకి ఇక్కడ
కనిపిస్తోంది. ఆ వివరాలు కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మనం చూడొచ్చు. Accused committed rape on victim girl and liable to punishable under section 376 IPC. 376(2). 376 అంటే ఎవరైతే బాస్ స్థానంలో ఉండి ఒక తనకంటే పై కేటగిరీలో ఉండి తన సబార్డినేట్ పైన సెక్సువల్ అసాల్ట్ కనుక పాల్పడితే ఈ 376(2) వస్తుంది. ఇది చాలా రిగరస్ పనిష్మెంట్ కింద ఇస్తారు. చాలా తీవ్రమైనటువంటి నేరం. 376(1) కంటే 376 చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తారు. ఎందుకంటే అది అంటే జస్ట్ మనం చెప్పుకోవాలంటే వర్క్ ప్లేస్లో అమ్మాయిలపై సెక్సువల్ అసాల్ట్కి పాల్పడి వాళ్ళను రేపుకి పాల్పడినట్లయితే ఈ సెక్షన్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 376(2)(n) కింద ఈ సెక్షన్ అమలు చేశారు. క్రిమినల్ ఇంటిమిడేషన్, తను నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డాడు అంటూ ఈ సెక్షన్ వేశారు. 323 హట్, ఆమెను కొట్టాడు, గాయపరిచాడు అంటూ ఈ 3 సెక్షన్లు ఇక్కడ వేశారు. ఇక అత్యంత తీవ్రమైనటువంటి సెక్షన్లు 5 పోక్సో చట్టంలోని సెక్షన్ 5. ఇది రెడ్ విత్ 6 అనేది ఎన్నాళ్ళు శిక్ష పడుతుంది అన్న దాని గురించి చెప్తుంది. పోక్సో చట్టంలో సెక్షన్ 5 కింద కేసు నమోదైతే 20 సంవత్సరాలు లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంది. అదే 376లో అయితే 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది, కొన్నిసార్లు లైఫ్ పడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 20 సంవత్సరాలు లేదా జీవితాంతపు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది ఈ పోక్సో చట్టంలో. ముందు 376 మాత్రమే, ఐపీసీలో ఉన్న 376, 506, 323 ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. పోక్సో చట్టంలోని 5L కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఇది అత్యంత తీవ్రతరమైనటువంటి నేరం. ఈ నేరం ప్రూవ్ అయితే అతని పైన అంటే 18 సంవత్సరాలకి ఒక్క రోజు తక్కువ ఉన్న అమ్మాయి పైన విత్ హెర్ కన్సెంట్, ఆమె అంగీకారంతో ఆమె పైన సెక్స్ చేసినట్లయితే, ఆమెతో లైంగికంగా కలుసున్నట్లయితే పోక్సో చట్టం అట్రాక్ట్ అవుతుంది. అది రేప్ కింద పరిగణించబడుతుంది. చట్టం అది చెప్తుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి ఒప్పుకుంది, అంగీకరించింది, తిరిగింది కదని. అలాగ అనుకుంటే కుదరదు. 18 సంవత్సరాలకు ఒక్క రోజు తక్కువ ఉన్న అమ్మాయి ఆమె ఇష్టపూర్వకంగా కూడా ఒక మేజర్ అబ్బాయితో గనక కలిసినట్లయితే, లైంగిక సంబంధం ఏర్పరచుకున్నట్లయితే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి రేప్ చేసిన చట్టం అక్కడ అట్రాక్ట్ అవుతుంది, రేప్ కిందే పరిగణించబడుతుంది. ఇది ఇతర దేశాల్లో అయితే ఇంకా చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. మన దేశంలో కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. పిల్లల పైన సెక్సువల్ నేరాలను ప్రివెంట్ చేయడానికి ఉద్దేశించబడినటువంటి చట్టం ఇది. ఈ చట్టంలో సెక్షన్ 5L చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించబడుతుంది. సెక్షన్ 6 చట్టం ప్రకారం విధించబడే శిక్ష గురించి కూడా చెప్తోంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, డ్యూరింగ్ ఎ వర్క్ ట్రిప్ టు ముంబై he used his position of power to manipulate and control her, threatening her that she would lose her career. ఒకవేళ తను చెప్పిన మాట వినకపోతే తన కెరియర్ని లాస్ అవుతుంది అంటూ తనను బెదిరించాడు, తనపై సెక్సువల్ అసాల్ట్కి పాల్పడ్డాడు. అది కూడా 16 సంవత్సరాల వయసులో. తనకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సెక్సువల్ అసాల్ట్కి పాల్పడ్డాడు అని. కాబట్టి అమ్మాయి ఇష్టపూర్వకంగా ఉందా, ఇష్టపూర్వకంగా లేదా, బెదిరించాడు, ఇవన్నీ తర్వాత. ఇష్టపూర్వకంగా ఉంది లేదు ఇవన్నీ తర్వాత. ఇష్టపూర్వకంగా ఉన్నా 18 సంవత్సరాల కంటే ఒక్క రోజు తక్కువ ఉన్నా కూడా ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. ప్రస్తుతం ఆమెకి 21 సంవత్సరాలు. అయితే ఇన్ని రోజులు ఆమె బయటకు రాకపోవడానికి కారణం ఏంటో కూడా చెప్పింది. నాలుగు నుంచి నన్ను బెదిరించారు, ఇప్పుడు నా కెరియర్ ఆపర్చునిటీస్ కూడా లేకుండా చేస్తూ ఉంటే నేను ఇక భరించలేక బయటకు వచ్చాను అంటూ ఆ అమ్మాయి చెప్పింది అని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాన్ని జానీ మాస్టర్ అంగీకరించాడని చెప్తున్నారు. జానీ మాస్టర్ని కూడా మనం చూడొచ్చు. కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత, కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు, కోర్టు నుంచి మళ్ళీ చంచల్గూడ జైలుకు తీసుకువెళ్ళేటప్పుడు జానీ మాస్టర్ రెడ్ క్యాప్ మాస్క్ ధరించున్నాడు. సో జానీ మాస్టర్కి సంబంధించిన ఇతర అసిస్టెంట్లు కూడా తనకి ఎప్పుడు ఫోన్ చేశారు, ఏ విధంగా ముంబైకి వెళ్ళాము, ఆ తర్వాత వాళ్ళ జర్నీ ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా అందులో పేర్కొన్నారు. వ్యానిటీ బ్యాన్లో తనపై ఫోర్స్గా సెక్స్ చేయడానికి, తనను తన లైంగిక వాంఛ తీర్చుకోవటానికి తనపై తెగబడ్డాడు అంటూ ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి మైనార్టీ తీరిన తర్వాత కూడా తనతో ఉండాలి అని, తన సెక్సువల్ నీడ్స్ తీరుస్తూ తనతో ఉండాలి అని ఫోర్స్ చేశాడు. కానీ ఇవి భరించలేక నేను ఇప్పుడు బయటకు వచ్చాను అంటూ ఆ అమ్మాయి ఇందులో చెప్తున్నటువంటి విషయాలు మనం చూడొచ్చు. మొత్తం ఇదే రిమాండ్ రిపోర్ట్. ఒకవేళ
ఇప్పుడు 14 రోజులు రిమాండ్ విధించారు. పోలీసులు కూడా ఇప్పుడు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. ఇందులో పోక్సో చట్టం అట్రాక్ట్ అయింది కాబట్టి దాదాపు బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని న్యాయవాదులు కూడా చెప్తూ ఉన్నారు. బెయిల్ వచ్చే అవకాశాలు పోక్సో చట్టంలో చాలా తక్కువ, 376 ఉంటేనే చాలా తక్కువ. ఇక పోక్సో చట్టంలో బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నేను ఆ నేరానికి పాల్పడలేదని ఇతను కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జానీ మాస్టర్ కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో. జానీ మాస్టర్ భార్య ప్రస్తావన కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో తీసుకొచ్చారు కాబట్టి ఫర్దర్గా మరి జానీ మాస్టర్ భార్యపై కూడా ఏదైనా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందా, తను కూడా కొట్టింది అని అమ్మాయి చెప్తోంది కాబట్టి ఈ కేసులో ఇంకెటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉంటుందనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కానీ జానీ మాస్టర్ భార్య మాత్రం ఇందులో ఒక కుట్ర ఉంది అని చెప్తోంది. మొత్తానికి ఇది రిమాండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేతిలో ఉంది. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న చట్టం ప్రకారం ఐపీసీలో కొన్ని సెక్షన్స్ వేశారు. పోక్సోలో ఒక సెక్షన్ 5 ఐ సెక్షన్ ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది. సో పోలీసులు ఇప్పుడు ఎటువంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచుతారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. చెంచులు కూడా జైలుకు తరలిస్తున్నప్పటి దృశ్యాలు మనం అక్కడ చూస్తున్నాం. ఈ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని విషయాలను కూడా పేర్కొన్నారు. ఎప్పుడు తనపై సెక్సువల్ అసాల్ట్కు పాల్పడ్డాడు, ఏ రోజు ఎక్కడ పాల్పడ్డాడు అని ఇక్కడ మనకు కనిపిస్తోంది 4వ పేజీలో. పీసీఆర్ ఒకసారి పేజీని మార్చండి. 4వ పేజీలో మనకి కనిపిస్తూ ఉంది. ఎస్, మనం ఇక్కడ చూడొచ్చు ఎప్పుడు తనపై సెక్సువల్ అసాల్ట్కి పాల్పడ్డాడని. 2020 ముంబైలో 10వ తారీఖు జనవరి 2020 అలాంగ్ విత్ జానీ మాస్టర్ అండ్ విత్ టూ మేల్ అసిస్టెంట్స్, మరో 2 మేల్ అసిస్టెంట్స్ అంతా కలిపి ముంబైకి వెళ్ళారు. అంటే ఇక్కడ చెప్తూ ఉంది ఆఫ్టర్ ఫ్యూ డేస్ the listed witness 1 received a phone call from one Darshini, introduced herself as a team member of Johnny Master team, and she asked as if you are ready to work as an assistant to Johnny Master immediately. The listed witness 1 replies as okay. Thereafter on 15/12/2019 the listed witness 1 went to Hyderabad for shooting a song in అలా వైకుంఠపురం. అలా వైకుంఠపురం సినిమాలో ఒక సాంగ్ చేయటానికి తను హైదరాబాద్కు వచ్చింది. మీన్ టైమ్ షీ స్పోక్ టు జానీ మాస్టర్ ఫస్ట్ టైం. ఆమె ఆ సమయంలో జానీ మాస్టర్తో ఫస్ట్ టైం మాట్లాడింది. ఆన్ దట్ డే షీ డిడ్ నాట్ అటెండెడ్ ఫర్ ఎనీ రిహార్సల్స్. కానీ ఆ సమయంలో అక్కడికి వచ్చింది, అలా వైకుంఠపురంలో సాంగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చింది. ఎటువంటి రిహార్సల్స్లోనూ పాల్గొలేదు. ఆన్ ద సేమ్ డే షీ రిసీవ్డ్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ జానీ మాస్టర్ మేనేజర్. షీ డిడెంట్ రిమెంబర్ ద మేనేజర్ నేమ్. He informed the victim to be ready to go to Mumbai on 10th January 2020 along with Johnny Master and with his 2 male assistants. On 10th January 2020, the victim along with Johnny Master and his 2 male assistants Rahul and Moin Johnny Master తో కలిసి ముంబైకి వెళ్ళారు అని చెప్తున్నారు. Went to Mumbai on that day. Johnny Master handed over his Aadhaar card and some documents to the LW1 while they were checking into the hotel. As such, she kept the documents with her. On the same day at night around 11 to 12 o'clock, అర్ధరాత్రి 11-12 గంటలకు listed witness 1 received a phone call from Johnny Master to come his room along with his Aadhaar card and documents. అతని ఆధార్ కార్డ్ అండ్ డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మని ఫోన్ చేశాడు. As such, the listed witness 1 took Aadhaar card and documents with her and opened the door, but the door was not bolted. ఆ డోరు లాక్ చేసలేదు, ఇన్సైడ్ లాక్ చేసలేదు. The listed witness 1 called Master and went inside. Then Johnny Master was behind the door. ఆమె అక్కడికి వెళ్ళింది, డోరు నాక్ చేసింది, కానీ ఆ డోర్ బోల్ట్ చేసలేదు, గడపెట్టలేదు. తోయగానే డోర్ వచ్చేసింది, ఆమె లోపలికి వెళ్ళింది. జానీ మాస్టర్ డోర్ వెనుక ఉన్నాడు అని అందులో చెప్తోంది. షీ కాల్ జానీ మాస్టర్ అని పిలిచింది. And she went inside. Then Johnny Master was behind the door. A door venukunnadu. All of a sudden he closed the doors and locked from inside. Door మూసేశాడు and లోపల నుంచి గేట్ వేశాడు and asked the listed witness 1 to sit on the bed. Bed పైన కూర్చోమన్నాడు. But the L1 got scared. ఆమె భయపడింది and requested that she would leave to her room. ఆమె తన గదికి వెళ్ళిపోతాను అంది. కానీ జానీ మాస్టర్ obstructed the listed witness 1. ఆమెను అడ్డుకున్నాడు and pushed her on the bed and started
టేకింగ్ ఆఫ్ హిస్ క్లోత్స్, ఆమెను మంచం మీదకి వేశాడు, ఆ తర్వాత బట్టలు విప్పి తనపై సెక్సువల్ అసాల్ట్కి పాల్పడ్డాడు. బట్ షీ ఫోర్స్ఫుల్లీ కమిటెడ్ సెక్సువల్ అసాల్ట్ అండ్ రేప్డ్ హెర్ వితౌట్ hearing her hues, cries. Then he threatened to victim, as if you reveal the incident to anyone, you will lose the assistant post and you will not get any opportunities in the film industry. ఈ విషయాన్ని అంటే మనం చూడొచ్చు ఇక్కడ జనవరి 2020 జనవరి 10న ఈ సెక్సువల్ అసాల్ట్ జరిగింది. అర్ధరాత్రి 11-12 గంటలకు తను వేరే గదిలో ఉంటే తన రూమ్కి ఆధార్ కార్డు ఇతర డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మని జానీ మాస్టర్ ఫోన్ చేశాడు. అవి పట్టుకుని అక్కడికి వెళ్తే డోర్ లాక్ చేసలేదు. డోర్ ఓపెన్ చేయగానే డోర్ ఓపెన్ అయిపోయింది. నేను